Psalm 33 verse 1. 33వ కీర్తన మొదటి వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరం. మరలా చదువుదాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. 150 కీర్తనలు 5 భాగాలకు విభజించబడ్డాయని మనకు పరిచయము. ప్రథమ స్కంధముతో ఆరంభించబడి పంచమ స్కంధంతో ముగించబడింది. 5 భాగాలు బైబిల్లోని మొదటి 5 పుస్తకాలు, ఆది, నిర్గమం, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండానికి పోలిక అని కూడా మనకు పరిచయం. ఇప్పుడు మొదటి భాగము మొదటి 41 కీర్తనలు 1 నుండి 41 దాకా. వీటిలో నాకు తెలిసి ఒక 4 కీర్తనలకు మాత్రమే పైన హెడ్డింగ్ లేదు. మిగతా కీర్తనలన్నింటికి పైన హెడ్డింగ్ ఉంటుంది. అంటే దావీదు కీర్తన అని, దైవధ్యానం అని, గృహప్రవేశ కీర్తన అని, అలాగా యాత్రా కీర్తనలో అయితే యాత్రా కీర్తన అని ఉంటుంది. అలాగే హెడ్డింగ్ లేనివి మొదటి పుస్తకంలో 1వ కీర్తన నుండి 41వ కీర్తన దాకా 4 ఉన్నాయి. దాంట్లో మొదటి కీర్తన, 2వ కీర్తన, 10వ కీర్తన, 33వ కీర్తన. కనుక ఈ మొదటి స్కంధముగా పిలువబడే ఆదికాండానికి పోలికైన మొదటి 41 కీర్తనల్లో పైన హెడ్డింగ్ లేని ఆఖరి కీర్తన 33వ కీర్తన. ఈ 33వ కీర్తన హెడ్డింగ్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని మీలో ఎవరికైనా అనుమానం వస్తే, సాధారణంగా మనం కీర్తనలు చదివేటప్పుడు ఆ హెడ్డింగ్ మనకు క్లూ ఇస్తుంది. ఎవరు రాశారని, ఏ పరిస్థితుల్లో రాశారని. ఆ క్లూ దీనికి మిస్ అయింది అని చెప్తున్నా. మరి మిస్ అయిన క్లూని మనం ఎలాగ లింక్ చేసుకోవాలా అని అంటే, విచిత్రం ఏంటంటే ఈ కీర్తనల్లో మొదటి 41 కీర్తనల్లో 2 కీర్తనలు ఒక జంట పేరుగా మనకు కనిపిస్తాయి. కనుక పేరుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు వాటికి హెడ్డింగ్ ఇచ్చింటాడు. అలాగే మొదటి 41 కీర్తనలో 5 జంటలు ఉన్నాయి, 5 పేర్స్ ఉన్నాయి. దాంట్లో ఇది 4వ పేరు. 32వ కీర్తన, 33వ కీర్తన 4వ పేరు. 5వ జంట ఆఖరి జంట 39వ కీర్తన, 40వ కీర్తన. సరే, మొదటిది ఏంటి అని అంటే మొదటి కీర్తన, 2వ కీర్తన. ఇలాగ జంటల కీర్తనలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క జంట ఒక్కొక్క ఆధ్యాత్మికమైన సంగతిని మనకు తెలియజేస్తుంది. అలాగే మొదటి జంట అంటే మొదటి కీర్తన, 2వ కీర్తన ద లా ఆఫ్ గాడ్, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తుంది. 2వ జంట 9-10 కీర్తనలు ద లైట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వెలుగింటూ జ్ఞాపకం చేయబడుతుంది. 3వ జంట 18-19 కీర్తనలు అదే ద లైట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వెలుగును జ్ఞాపకం చేస్తుంది. ఆ తర్వాత 22వ కీర్తన, 23వ కీర్తన కూడా ఒక జంట ద లైఫ్ ఆఫ్ ఇన్ గాడ్, దేవునిలో మన జీవితం ఎలాంటిది. ఇక్కడికి వచ్చేటప్పటికి ద లైఫ్ ఇన్ గాడ్స్ లీడర్షిప్, 33వ కీర్తనలో దేవుని యొక్క నాయకత్వము కింద, అధికారము కింద, ప్రభుత్వము కింద క్రైస్తవ జీవితం ఎలాంటిదో జ్ఞాపకం చేయబడుతుంది. బహుశా 32వ కీర్తన యొక్క ఎక్స్టెన్షన్ అంటే పొడిగింపే 33వ కీర్తన. అదే వాస్తవమైనప్పుడు 32వ కీర్తన దావీదు రాశాడు కనుక 33వ కీర్తనకు కూడా బహుశా దావీదు రాసిండొచ్చు. రాసినాడు అనడానికి చాలా కారణాలే మనకు కనిపిస్తాయి. ఎందుకంటే 32వ కీర్తన ముగింపు 33వ కీర్తన యొక్క ఆరంభం. 32వ కీర్తన ముగింపు ఏంటి? 11వ వచనం, నీతిమంతులారా సంతోషించి ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ
ఇప్పుడు 33వ కీర్తన ఆరంభం 33:1 నీతిమంతులారా యెహోవాను బట్టి. కనుక ఇలాంటి మ్యాచింగ్ సింకింగ్ ఫ్రీక్వెన్సీ కలిసి దాన్ని బట్టి బహుశా రచయిత ఆయనే వింటాడు అనే అభిప్రాయం. 32వ కీర్తన రచయితే, 33వ కీర్తన యొక్క రచయిత. ఆయన పేరే భౌతికంగా మానవరీత్యా దావీదు. ఆధ్యాత్మికంగా మనకు తెలుసు అంతా రాసింది పరిశుద్ధాత్మ దేవుడు. కానీ 32వ కీర్తన 33వ కీర్తన పక్కన పక్కన పెట్టుకొని మనం చదివితే కొన్ని పోలికలు ఉన్నాయి, కొన్ని భేదాలు ఉన్నాయి. సిమిలారిటీస్, డిఫరెన్సెస్. సిమిలారిటీస్ ఏంటంటే ధన్యుడు 32వ కీర్తన రాయబడింది, యెహోవా నిర్దోషిని ఎంచబడి ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆ ధన్యత వేరే. 33వ కీర్తనలో కూడా ధన్యుడు ఉన్నాడు. 12వ వచనం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకును వారు ధన్యులు. కనుక ఈ ధన్యతల గురించి అంటే 32వ కీర్తనలో ధన్యులు, 33వ కీర్తనలో కూడా ధన్యులు ఉన్నారు. ఏంటా ధన్యులు? ఎలాంటి వాళ్ళ ధన్యులు? 33వ కీర్తనలో కీర్తనకారుడు విజయ భూమి మీద నిలబడి యేసు నామమును బట్టి విజయం పొందిన వారిని దేవుణ్ణి ఆనందగానముతో సంతోషముతో స్తుతి చేస్తామని ఆహ్వానిస్తున్నాడు. అందుకే ఇది ఆహ్వానం. నీతిమంతులారా సంబోధన ఎలాగుందో చూడండి. ఇది చాలా అద్వితీయమైన సంబోధన. పాపులారా అని పిలిచట్లేదు, దోషులారా అని పిలిచట్లేదు, చెరుపు చేయి పిల్లలారా అని పిలిచట్లేదు, సర్పసంతానమా అని పిలవబడట్లేదు, దేవోగ్రతకు పాత్రలైన వారులారా అని పిలవట్లేదు. ఎంత చెవులకు మధురంగా కనిపించే మాట, నీతిమంతులారా. ఒకవేళ నీతిమంతులు అంటే దావీదు నీతిమంతులు అంటే పర్వాలేదు, మనం కూడా అర్థం చేసుకుంటాం, ఇష్టమే. అదే పదము అదే బిరుదు మనం కూడా పెట్టుకోవాలంటే మనకే సిగ్గేస్తుంది. కానీ ఆ నీతిమంతులైన వారికి దేవుడు సిద్ధపరిచిన సంగతులు ఇక్కడ కొన్ని గ్రంథస్థం చేయబడుతూ వచ్చినాయి. మీరు అనుమతిస్తే నేను 32వ కీర్తన 33వ కీర్తన ఎలాగో తేడాలు ఉన్నాయో ఒక 5 మాత్రం మీకు చెప్పటానికి నేను ప్రయత్నం చేస్తా. 32వ కీర్తనలో 32 మొదటి 2 వచనాలు, తన అతిక్రమములు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పర్డన్, శుద్ధి, పరిహారం, ప్రాయశ్చిత్తం, నిర్దోషిగా ఎంచబడట. అదే 32వ కీర్తన ఆరంభం. అదే 33వ కీర్తనకు వచ్చేటప్పటికే యెహోవాను స్తుతించుడు 2వ వచనములు. మొదటి వచనం స్తుతి చేయటానికి శోభస్కరం. నేను ఇంగ్లీష్లో చెప్తా గుర్తుపెట్టుకోవటానికి తేలిగ్గా ఉంటుందని. కనుక 32 పాడన్, 33 ప్రైజ్, స్తుతి చేయటం. ఎందుకు స్తుతి చేయాలంటే కారణం ఇక్కడే రాశాడు. అతిక్రమాలు, పాపాలు, దోషము, కపటము ఇవన్నింటినీ రక్తము కడిగి వేసింది మనకు కొత్త నిబంధనలు. దాన్ని బట్టి స్తుతి చేయాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. రెండవది, స్తుతి అయిన వెంటనే ఏమొస్తుంది? స్తుతి అయిన వెంటనే ఏమొస్తుంది? రక్షణ పొందిన వెంటనే మనకేమొస్తుంది? మనకైతే ఏం రాదేమో కానీ ఇక్కడ రాసినారు. అదే దీన్ని తర్వాత యాంప్లిఫై చేసి చెప్పినారు. 32వ కీర్తన 3వ వచనం, సామ్ 32:3, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నార్తధ్వని వలన నా ఎముకలు క్షీణించిన. దీనికి ఒక పేరు పెడదామా? ప్రేయర్, ప్రార్థన. రక్షణ పొందిన వెంటనే చేసే పని ఇది. అందుకే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో తార్సువాడైన సౌలును గురించి, ఆయన దమస్క్ మార్గంలో యేసు ప్రభు యొక్క స్వరం విన్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చు. ఈ ఆర్తధ్వని అనేది యాంప్లిఫై చేసి బహుశా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన అనే మనకు చాలా అర్థమైన సరళమైన భాషలో పొందుపరిచినాడంటే తప్పు కాదేమో. మరి ఇప్పుడు స్తుతి చేయించిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే 33వ కీర్తన 4వ వచనం,
సామ్ 33 వర్స్ 4. యెహోవా వాక్యము యథార్థమైనది. కనుక ఆ దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వస్తున్నాం. ఇక్కడ ప్రార్థన అని 32లో చూసిన, 33లో ఏంటి? వాక్యము, ప్రిసిడ్స్ అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన నిబంధనలు, ఆయన కట్టడలు. దేవుని యొక్క వాక్యం యొక్క శక్తిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. మూడవది, మనం రక్షణ పొందినాము, ప్రార్థన చేస్తున్నాము. ఈ రెండు చేస్తే సైతాను చాలా బాగా చేస్తున్నావు అని వచ్చి మనకి సెలవు కప్పి పోదని లేడు. ఏం చేస్తాడో నాకంటే మీకు బాగా తెలుసు. మనల్ని గురి పెట్టుకుని ఉంటాడు. నేను ఇలాగ చెప్తున్నానని మరి మీరు ప్రార్థన చేయడం మానేశారు. ఎలాగో జూములు చేస్తున్నారు అనుకో. కనుక సైతాను ఏం చేస్తున్నాడంటే, మనం ఎంత ప్రార్థన చేసి ఎంత బాగా భక్తిలో ఉంటే అంతగా దాడి చేస్తున్నాడు. నేను ఈ మాట చెప్తున్నా, మళ్ళీ చెడ్డగా అనుకోవద్దండి. అంటే ఇంకా మన ప్రార్థన మానేసి మన మనం బతికితే మేలు కదా, సైతాన్ దానికి ఎందుకు ఎరగావాలా అని అనుకోకూడదు. ఇప్పుడు సైతాన్ ఏం చేస్తున్నాడంటే 32వ కీర్తన 7వ వచనం. నా దాగుచోటు శ్రమలో నుండి నీవు నన్ను. ఏమైంది దీనికి? పాపాలు ప్రాయశ్చిత్తం నొందిన వానికి, పాప పరిహారం నొందిన వానికి, ధనుడైన వానికి, ఆర్తధ్వని చేసిన వానికి, ప్రార్థన చేసిన వానికి ఏమైంది? ఇప్పుడు దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. ఏమైంది? ఇప్పుడు శ్రమ వచ్చింది. ఎలాగొచ్చినాయంటే అవి 6వ కీర్తన మన్నించండి, 6వ వచనం ఆఖరి వరుస. 32వ కీర్తన 6వ వచనం ఆఖరి వరుస. విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినను. కనుక కష్టాలు ఎలాగొచ్చినాయంటే గోదావరి వల్లే కాదు. అఖండ గోదావరి చూస్తేనే మనం అనుకున్నాం అన్నీ ఒకేసారి నా మీదకి వచ్చినాయని. ఇక్కడ రాసినారు విస్తార జల ప్రవాహం. పోయి దావీదుకి వస్తున్నాయి చూడండి ఇవన్నీ. సౌలు హ్యాపీ కూర్చొని ఉంటాడు, కానీ దావీదు మాత్రమే ఈ కష్టాలు కూడా పోతుంటాడు. మనకు కూడా ఇదే పోలిక వస్తుంటారు. కష్టాలన్నీ మాకే వస్తాయి బ్రదర్, ఇబ్బందులన్నీ మాకే వస్తాయి, శ్రమలన్నీ మాకే వస్తాయి బ్రదర్. అక్కడ మా ఇంటి పక్కన విశ్వాసులు ఉన్నారు, మా మందిరానికి వచ్చే విశ్వాసులు ఉన్నారు. ఏం లేదు, చాలా సరదాగా వాళ్ళకి మేము ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉంటాం. వాళ్ళకి దాగుచోటు కూడా తెలియదు, వారికి ఆశ్రయం కూడా తెలియదు. కానీ ఈ పరిస్థితులన్నింటిలో ప్రార్థన చేసిన ఈయనకు యెహోవాయే దాగుచోటు, మన ఆశ్రయము, మన దుర్గము, మన కోట, మన కొండ, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. కానీ దాక్కునే సందర్భాల్లో దావీదు అలాగ దాక్కున్నాడు. దావీదు లాంటి దాక్కోవడం ఏంటి అని అనిపించదా? సింహమును ఎలుగుబంటిని సామాన్యముగా ఓడించిన వాడు. దావీదుని గురించి చాలా పరాక్రమవంతుడు అని మనకు తెలుసు కదా. చిన్న వయసులోనే గొలియాతు లాంటి వాణ్ణి వడిసెలో ఒకే రాయితో చంపినాడు. అలాంటి దావీదు దైవ శక్తి కలిగిన వాడు జల ప్రవాహం వలె శ్రమలు ఆయన మీదకి వచ్చినప్పుడు నా దాగుచోటు నీవే. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుంది? ప్రొటెక్షన్, భద్రత. గొలియాతును జయించడం అంత తేలికేం కాదు, కానీ దేవుడు దావీదు ద్వారా గొలియాతుకు ఓటమి, దావీదును బట్టి లేదా దావీదు వలన గొలియాతును ఓడించినాడు. అందుకే డేవిడ్ గొలియాత్ అనేది చాలా కథలుగా ఇంగ్లీష్లో లిటరేచర్లో కనిపిస్తూ ఉంటుంది. నేను ఈ మధ్యలో జర్మనీ వెళ్ళినప్పుడు, జర్మనీకి కేంద్ర స్థానం ఫ్రాంక్ఫర్ట్ అని ఉంటుంది. లుఫ్తాన్సా ఫ్లైట్స్ అన్నీ ఫ్రాంక్ఫర్ట్కి వెళ్తాయి. ఆ ఫ్రాంక్ఫర్ట్లో నుండి బయటకు వస్తే ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ అన్నీ దగ్గర ఉంటాయి. అంటే మన మాదిరి అనుకోవద్దండి, గాంధీ చౌక్ దగ్గర బస్ స్టాండ్ అట్లా రైల్వే స్టేషన్ కిందే 3 అంతస్తులు ఉంటుంది రైలు పోవటానికి. ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్క దారి పోతుంటుంది. మామూలు మనలాగా ఉండిపోతే ఉదయం నుండి రాత్రి దాకా అక్కడే ఉంటాం. ఎక్కింది ఎక్కుతుంటాం, దిగిందే దిగుతుంటాం. అందుకే వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉంటే మనం బయటపడే అవకాశం ఉంటుంది. దాంట్లో నుండి మనం బయటకు వచ్చినాం, అండర్ గ్రౌండ్లో నుండి బయటకు వచ్చినాం అనుకోండి, అంటే ఫ్లైట్ కానీ బస్ స్టాండ్లో నుండి కానీ దాంట్లో బయటకు వస్తే పెద్ద వీధులు ఉంటాయి. అక్కడ ఒక సందర్భంలోనూ ఒక బ్రదర్తో మాట్లాడతా, ఆయన మమ్మల్ని అక్కడికి కలవండి బ్రదర్ ఫ్రాంక్ఫర్ట్లో అంటే, ల్యాండ్ మార్క్ ఏంటి బ్రదర్ అన్నా.
అంటే ఎక్కడ గల మీరు ఏదో ల్యాండ్ మార్క్ ఉంటుంది కదా, బస్ స్టాండ్, మార్కెట్, రైల్వే స్టేషన్ అని. అక్కడ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అంటే ఎంత పెద్ద బస్ స్టాండ్, ఊరిని మించిపోయేటట్లుంటే ఎక్కడని గలవాలా? అందుకే ఒక ల్యాండ్ మార్క్ చెప్పినాడు. ఏం ల్యాండ్ మార్క్ అంటే నేను షాక్ అయినా, ఇప్పటిదాకా ఎప్పుడు వినలేదు అలాంటి ల్యాండ్ మార్క్. దాని ల్యాండ్ మార్క్ పేరు ఏంటంటే డేవిడ్ గోలియాత్ స్కల్ప్చర్. దావీదు గొలియాతు స్కల్ప్చర్ అంటే శిల్పం. ఓ చిత్రకారుడు ఏం చేశాడంటే గొలియాతుని అంతా వేయలేరు, ఎందుకంటే స్థలం సరిపోదు. అందుకే గొలియాతు తల మాత్రమే, ఇది వాక్యంలోనే ఉంది కదా, దావీదు గొలియాతుని చంపిన తర్వాత తల మాత్రమే తీసుకుని యెరూషలేముకి వచ్చినాడు కదా. నేను అనుకున్నా ఈ మాట విన్న తర్వాత, ఇది కూడా ఒక ల్యాండ్ మార్కా? ఎంత ఉంటుంది అది? కొద్దిగా ఉంటేమో. మామూలు మనకి ఇక్కడ బస్సులు పెడుతుంటారు కదా, అంటే నడమ దాకా ఉండే ఎవరైనా రాజకీయ నాయకులు దాకా అక్కడ పెడుతుంటారు కదా, ఇలాంటి బస్సు పెట్టారేమో అని నేను అనుకుంటే, అక్కడ పోయి చూస్తే పెద్దగా మనం అందరం దాటినట్లుంది. గొలియాతు తల ఇంత పెద్దగా ఉంటుంది, ఏళ్ళే పెద్ద పెద్దగా ఉంటాయి, వ్రేలు. నేను చెప్పేది చేయి కాదు, దావీదు తల మీద కూర్చున్నట్టు వేసినాడు ఆ శిల్పి. ఆర్ట్ కాదు అది, చెక్కిన రాతినే చెక్కినాడు. ఎట్లా కూర్చుని ఉంటుందంటే ఆయన మామూలుగా అవతలకు కాలు యువతలకు కాలు వేసి కూర్చుంటే ఎదురు దాకే కూర్చున్నాడు. ఇంకా ఇదంతా ఉంది, పెద్ద స్థలము. డేవిడ్ గొలియాత్ స్కల్ప్చర్ మీరు గూగుల్ చేస్తే కనిపిస్తుంది ఫ్రాంక్ఫర్ట్లో. అంటే ఒక సామాన్యమైన యవనస్తుని ద్వారా దేవుడు అసమానమైన విజయాన్ని మానవునికి తీసుకొచ్చు. సౌలు ద్వారా రాలేదు. కారణం ఏంటంటే శ్రమల గుండెళ్ళి, ఇబ్బందుల గుండెళ్ళి, కష్టాల గుండెళ్ళి దేవునిలో దాక్కొని ఉన్నాడు. అందుకే దీనికి మనం ఇంగ్లీష్లో గుర్తుండటానికి ప్రొటెక్షన్, కాపుదల, భద్రత అని మనం పేరు పెడదాం. మరి ఇక్కడ భద్రత ఉంటే 33వ కీర్తనలో దానికి సంబంధించి ఏంటి? 33వ కీర్తన 5వ వచనం, ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు, లోకము యెహోవా కృపచేత నిండి ఉన్నది. యెహోవా కృపచేత లోకము నిండిన సంగతులు బైబిల్లో ఒక 5 రాయబడ్డాయి. దాంట్లో ఒకటేంటి? కృపచేత నింపబడింది, జ్ఞానము చేత లోకము నింపబడింది, దేవుని మహాత్మ్యము ప్రభావము చేత లోకము నింపబడింది. కనుక ఈ దేవుని యొక్క కృప ఎలాంటిదంటే పాపాత్ములైన మనల్ని రక్షించి పరిశుద్ధులుగా చేసి ఆయన రూపంలోనికి మార్చి, ఇది మానవ ఊహకు జ్ఞానమునకు మించింది. గ్రేస్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెనెన్షియల్ వర్చ్యూ ఆఫ్ గాడ్. అన్థింకబుల్. ఊహకు, జ్ఞానమునకు, చెవులకు, హృదయానికి, నిత్యత్వానికి కూడా మించింది దైవ సాన్నిధ్యంలో మనం అనుభవించే కృప. అలాంటి కృపచేత మనిషిని ఆవరింపచేసినాడు. అందుకే ఇదేం జ్ఞాపం చేసిందంటే ప్రొవిజన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సదుపాయం. ఇప్పుడు దాకా 3 విషయాలు చూసినాం. 32వ కీర్తనలో నుండి 3, దానికి భిన్నంగా 33వ కీర్తనలో 3 విషయాలు చూసిన. ఇప్పుడు 4వది, మరి దాగుచోటు శ్రమలన్నీ వచ్చినాయి. వస్తే ఏం చేయాలి? ఇప్పుడు శ్రమలన్నీ వస్తే ఏం చేయాలా? మన మొదట తప్పించుకొని పోవాలా? ఇంకా దాక్కొనే ఉండాలనా? 32:8, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు. ప్రొటెక్షన్ అయిపోయిన తర్వాత ఏంటి? పాత నడవాలా. ఇంకెప్పుడు దాక్కుని మన రకం ఏంటంటే దాక్కుంటే ఇంకెప్పుడు దాక్కునేదే, పడుకుంటే ఎప్పుడు పడుకునేదే, చదివితే ఎప్పుడు చదివేదే, తింటే ఎప్పుడు తినేదే, ప్రార్థన చేస్తే ఎప్పుడు ప్రార్థనే, బయలు చూస్తే ఎప్పుడు అట్ట కాదు. అట్లే అనుకుని మీలో చాలామంది నష్టపోతున్నారు. అట్లా కాదు. దాక్కునేది కొద్దిసేపే. తుఫాన్ వచ్చినప్పుడే, జలప్రళయం వచ్చినప్పుడే. ఇంకెప్పుడు దాక్కొని ఉంటే ఏమైపోతావు? సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఇప్పుడు ఏం చేయాలా? నడవాలి. పాత్ ఆఫ్ గాడ్, దైవ మార్గములో నడవాలి. ఆయన నడిపిస్తాడండి. అందుకే 23వ కీర్తనలో రాయబడింది కదా, గాఢాంధకార లోయల్లో నేను సంచరించినను నీ దుడ్డు కరు దండము నన్ను. కనుక విశ్వాసం ఆగిపోయేది కాదు, నడిచిపోతూనే ఉండాలా, సాగిపోతూనే ఉండాలి. కానీ మన జీవితంలో వచ్చే పోరాటాలు, పరిస్థితులు అన్నింటిలో మనం ఏమనుకుంటాం అంటే ఇంక చాలు, ఇంత దాకా బతికినాం, ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్,
ఈ స్టేట్మెంట్ బహుశా మీకు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎప్పుడు ఉంటుంది ఇది. నేను నా పక్కన రాసుకొని పెట్టుకొని ఉంటా. ఐ హ్యావ్ హ్యాడ్ ఇనఫ్ అంటే ఇంత మట్టుకు చాలు, ఇంత మట్టుకు పరిచర్య చాలు, ఇంత మట్టుకు ప్రార్థన చాలు, ఇంత మట్టుకు ప్రయాస చాలు, ఇంత మట్టుకు కష్టాలు చాలు, ఇంత మట్టుకు బాధలు చాలు, ఇంక చాలు, ఇంక చాలు చాలు. ఐ హ్యావ్ హ్యాడ్ ఇనఫ్ అంటే సరిపోయినంత నాకు వచ్చింది. కష్టము, బాధ, వేదన, అవమానం, కృంగదల ఇవన్నీ సరిపోయినంత వచ్చినాయి. ఇంకొక విషయం అంతా కూడా భరించలేము, ఒక్క స్పూన్ కూడా భరించలేము. పిల్లలు అంతే కదా, తినేటప్పుడు లాస్ట్ స్పూన్ రా ఇది ఒక్కటి తినాలంటే చూద్దో. సేమ్ టు సేమ్ మన టైప్ కూడా అంతే. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఏం చెప్తాడంటే, నేను నీకు ఉపదేశం చేస్తా, నీకు ఆలోచన చెప్తా, నువ్వు నడువు, ముందుకు సాగు. ఆ నడవటానికి మార్గం కనిపించట్లేదే. యెషయాలో రాయబడింది కదా, అరణ్యములో ఆయన త్రోవని కలుగ చేస్తా. మనకు కనపడు, అనుభవం గుండా వెళ్ళేవారికి, కన్నీటి ప్రవాహంలో వెళ్ళేవారికి, గాఢాంధకారపు లోయల్లో వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఇవి తెలుస్తాయి. నేను ఒక స్టేట్మెంట్ చెప్పినా, ఎప్పుడు కూడా మళ్ళీ మీకు చెప్తా. కాకపోతే మీకు అది స్టేట్మెంట్ మీలో చాలామందికి పనిచేయదు, ఒక 5%కి పనిచేస్తుంది. నాకు మాత్రం అది 100% పనిచేస్తుంది. ఆ స్టేట్మెంట్ ఏమో చెప్పనా, ద వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ లిక్విడ్ ఈజ్ టీయర్స్. ఇట్ మేడ్ అప్ ఆఫ్ విత్ 1% ఆఫ్ వాటర్, 99% ఆఫ్ ఫీలింగ్స్. డోంట్ వీప్ ఫర్ ద వరల్డ్లీ థింగ్స్, వీప్ ఫర్ ద గాడ్లీ థింగ్స్. తెలుగులో చెప్తా ఇప్పుడు, ప్రపంచంలో ఖరీదైన ద్రవం కన్నీళ్ళు. కన్నీళ్ళలో ఎక్కువ నీళ్ళే ఉంటాయని కాదు, ఊరికి ఇది అనాలజీ, నీళ్ళే ఉండేది. కానీ అనాలజీ అలంకారం ఏం చెప్తుందంటే 1% దాంట్లో నీళ్లు ఉంటాయంట, 99% భావోద్రేకం ఉంటుంది. భౌతికమైన దాని కొరకు ఏడవద్దు, ఆధ్యాత్మికమైన దాని కొరకు ఏడు. ఇలాంటి ద్రవము, లిక్విడ్ ఏ సెంటు, గల్ఫ్ ఎక్కడ దొరకదు. ఇన్ బిల్ట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ లిక్విడ్, మనలో దేవుడు సిద్ధపరిచిన ఖరీదైన ద్రవం అది. దావీదు ఇలాంటి అనుభవం గుండా వెళుతూ వచ్చినాడు. కనుక కన్నీరైనా ఆయన రాస్తూ వచ్చినాడు కదా, ఆయన కన్నీటిలో దిండు కొట్టుకొని పోయేటట్లు వచ్చిందంట. రాజులకు కూడా ఇలాంటివి వస్తాయా? రాజులకు వస్తే మన సంగతి ఏంటి? అందమైన వాడికి వస్తే మన సంగతి ఏంటి? డబ్బున్న వాడికి వస్తే మన సంగతి ఏంటి? ధైర్యం ఉన్న వాడికి వస్తే మన సంగతి ఏంటి? పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడికి వస్తే మన సంగతి ఏంటి? వీటన్నిటిలో దేవుడు దావీదును ఆధ్యాత్మికమైన శిఖరాల గుండా తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడుతూ వచ్చిన. అందుకే 32వ కీర్తనలో ఇప్పుడు పాత్, మార్గము మనం చూసి, ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు అలాంటి వాటిని సిద్ధం చేస్తున్నాడు. ఏంటి అదంటే 33:11 యెహోవా ఆలోచన. 32:8 నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన, ఆలోచన, ఆలోచన. ఈ మాట ఆలకించండి. ఆలోచన, దేవుడు ఆలోచనకర్త, ఆలోచన ఇస్తాడంట. ఆలోచనకర్తలు అనేకులు ఉండడం మంచిది, కాకపోతే దురాలోచనలు కాదు. చెడ్డ ఆలోచనలు చెప్పేవాళ్ళు మనకు మస్తు మంది ఉంటారు, మంచి ఆలోచనలు చెప్పేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే ఇక్కడ రాయబడింది, కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్ స్టాండెత్ ఫర్ ఎవర్. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచు. దాంట్లో ఏం మార్పు ఉండదు. అయ్యో నేను అప్పుడు అట్లా ఆలోచించిన, ఇప్పుడు ఇట్లయిందా అనే పొరపాటు, పశ్చాత్తాపం దేవుని ఆలోచనలో రాదు. అందుకే 33:11 నేను ఎప్పుడు క్లెయిమ్ చేస్తుంటా, ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్ స్టాండెత్ ఫర్ ఎవర్. యెహోవా ఆలోచన సదాకాలం ఉండును, ఆయన సంకల్పములు, హిస్ పర్పసెస్ స్టాండెత్ ఫర్ ఎవర్. ఆయన ఆలోచన, ఆయన సంకల్పాలు మారవు, మార్పు చెందు. 5వ చూస్తే 32వ కీర్తనలో ఈ అనుభవం దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడేం జ్ఞాపం చేస్తున్నాడంటే, స్థలాన్ని గురించి జ్ఞాపం చేస్తున్నాడు. 9వ వచనం నేను చదువుతా. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలన
కంచెర గాడిద వలన మీరు ఉండకుడి. ఆ నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలగ. ఇక్కడ కొన్ని సంగతులు రాస్తూ నీ దగ్గరకు తేబడినట్లు, నీ దగ్గరకు ప్లేస్, స్థలం కనిపిస్తుంది. అదే 33వ కీర్తన దగ్గరికి వచ్చేటప్పటికి 13 యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు పారడైజ్. ఒక మనిషిని దేవుడు ఎక్కడి నుండి ఎక్కడి దాకా తీసుకెళ్తున్నాడో ఇప్పుడు 32వ కీర్తన అర్థమైంది కదా. పాపము పరిహరించి, అంటే పాపము చేసిన వ్యక్తిని ఎక్కడి దాకా తీసుకెళ్తున్నాడు? ఆకాశం దాకా, పారడైజ్ దాకా తీసుకుని వెళ్తున్నాడు. దిస్ ఈజ్ ఎ ట్రావెల్ ఫ్రమ్ Psalm 32 టు Psalm 33. 32వ కీర్తన 33వ కీర్తన దాకా కీర్తనకారుడు చేసిన ప్రయాణం పాపములు పరిహరించబడిన తర్వాత పారడైసు, పరలోకం, ఆకాశంలోనికి ఆయన ప్రవేశించిన సంగతి మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఇవన్నీ ఆయన తలపోసుకుంటా 5 విషయాలు చెప్పినా బహుశా మీలో కొంతమంది గుర్తుండి ఉండొచ్చు, కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు. అయిపోయింది అనుకోద్దండి, ఇంక ఇది స్టార్టింగే. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నీతిమంతులారా, ఎవరు నీతిమంతులుగా తీర్చినారు, ఎలాగ తీర్చబడ్డారు? నీతిమంతులు అంటే మనకి సాధారణంగా గుర్తొచ్చేది ఆదికాండం 15:6. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. నోహ దినాల్లో మనకు తెలుసు కదా, ప్రతి వాడు ఊహలోను తలంపుల్లోనూ చెడ్డ జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని సంహరించాలని ఇష్టపడినాడు. 7వ అధ్యాయంలో మనం చూస్తే, ఈ తరం వారిలో నీవే నీతిమంతుడుగా కనపడుతుంది. కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభు అనే ఓడల్లో ఆ 8 మంది భద్రపరచబడి కాపాడబడ్డారు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు అనే ఓడలో ఆ శిలువ రక్తమును బట్టి మనం కాపాడబడి లేదా కనికరించబడ్డా. శిలువ రక్తం కంటే మించిన మానవుని పాపాన్ని క్షమించేది, కడిగేది, శుద్ధీకరించేది ఏది లేదు, ఎన్నడూ లేదు. ఆయన నిర్దోషి, మన కొరకు దోషిగా శిలువలో చేయబడుతూ వచ్చిన ఆయన. యేసు పాపము లేనివాడు, మన కొరకే శిలువలో పాపముగా చేయబడ్డాడు. యేసు శాపం ఎరగడు, మన కొరకు ఆయన శిలువలో శాపముగా చేయబడ్డాడు. యేసు పరలోకములో ఉన్నవాడు, మన కొరకే భూమి మీదకి వచ్చి శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసీనుడై ఉన్నాడు. దావీదు 32వ కీర్తనలో రాసేటప్పుడు యేసు ప్రభు శిలువ అంటే తెలియదు, ప్రవచనం తెలిసిండొచ్చు. 22వ కీర్తనలో ప్రవచనం ఉంది, కానీ అనుభవంలోనికి లేదు. యేసు రక్తము ప్రవచనం తెలిసేమో కానీ అనుభవం లేదు. యేసు మరణ, భూస్థాపన, పునరుత్థానాల ప్రవచనాలు తెలుసు కానీ అనుభవం లేదు. కొత్త నిబంధనలో ఉన్న మనము యేసు శిలువ దగ్గరికి వచ్చినాం, విశ్వాసంతో ఆ శిలువ కార్యాన్ని విశ్వసించినాం, ఆ రక్తాన్ని ప్రోక్షించుకున్నాం, కడగబడ్డాం, శుద్ధీకరించబడ్డాం. ఈ ఉదయకాలం మరలా జ్ఞాపం చేస్తున్నాం. ఎవరైనా ఇంకా యేసుని అంగీకరించుకున్నా ఉంటే మరలా జ్ఞాపం చేస్తున్నాం. నువ్వు ధనుడు కావాలని కోరితే మొదట ధన్యత ఎక్కడ ఆరంభం అవుతుందంటే 32వ కీర్తన ప్రకారం ఇక్కడే ఆరంభం అవుతుంది. ఆ పాపములకు, అపరాధములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అలాంటి ధన్యతలోనికి వస్తే 33వ కీర్తనలో ఉన్న ధన్యత మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. నీకు ధన్యుడు కావాలని కోరట్లేదా? నువ్వు ఆశీర్వాదం, ధన్యుడు, బ్లెస్డ్ పర్సన్ అంటే అర్థం ఏంటంటే సంతృప్తి కలిగిన వాడు, నెమ్మది కలిగిన వాడు, సమాధానం కలిగిన వాడు, ఆనందం కలిగిన వాడు, నిరీక్షణ కలిగిన వాడు అని అర్థం. అది యేసుక్రీస్తులోనే సాధ్యం. యేసు లేకుండా నెమ్మది, సమాధానం, ఆనందం కలగదు, కలగజాలదు, కలగబోదు. ఎందుకంటే యేసుక్రీస్తే ఆనందానికి, సంతోషానికి, సమాధానానికి నిలువెత్తటి వ్యక్తి. అందుకే ఆయన భూమి మీద పుట్టిన వెంటనే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థమానము ఏమంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడే. సేవర్ ఈజ్ బోర్న్. రక్షకుడు ఉదయించినాడు. అది నీ పాపాలు క్షమించడానికే. నిన్ను జ్ఞాపం చేసుకొని భూమి మీదకి దేవుడు మానవుడిగా దిగి వచ్చినాడు. దుర్నీతిమంతుడైన మానవుని నీతిమంతుడిగా తీర్చాలని దేవుడు సంకల్పిస్తున్నాడు. ఈ మధ్యాహ్నం యేసు యొక్క శిలువ దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొంది, మారుమనసు పొంది నీతిమంతుడిగా చేయబడాలని యేసు ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రక్షణ పొందిన నీతిమంతులు ఏం చేస్తున్నారు? యెహోవాను బట్టి
ఆనందగానము చేయడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. అలాగే 2వ కీర్తనలో చెప్పండి, సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయన్ను కీర్తించుడి. 3వ కీర్తన, ఆయన గురించి నూతన కీర్తన ఉత్సాహధ్వనితో ఇంపుగా. మనం ఇవన్నీ చదువుతుంటే ఏమనుకుంటామంటే, నాకేమో వాయిద్యాలు వాయించక రాదు కదా, సితారా రాదు కదా, తర్వాత తంబుర రాదు కదా, ఉత్సాహ ధ్వని ఎలాగ వాయించాలో రాదు కదా, ఇవన్నీ నాకేం రాదు కదా అని అనుకోవద్దండి. పాత నిబంధనలో ఇది ఉంది, కొత్త నిబంధనలో అన్నిటికీ ఉండేది హృదయమే. సితారా హృదయమే, ఉత్సాహ ధ్వని వచ్చేది హృదయమే. అందుకనే 4వ అధ్యాయం యేసుప్రభు వారి ఆరాధన గురించి యోహాను సువార్తలో అంటూ, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని తండ్రి కోరుతున్నాడు. అట్టి వారి కొరకు ఆయన వెతుకుతూ, ఈ సర్చ్ డిజైర్ ఇట్ ఫర్ సచ్ పీపుల్. ఉదయాన్ని మించిన కీబోర్డ్ ఏముంది, ఉదయాన్ని మించిన మైక్ ఏముంది, ఉదయాన్ని మించిన తపలాలు హృదయాన్ని మించిన కంజర్ ఏముంది? మరి హృదయం ఉంటే అవన్నీ ఎందుకు బ్రదర్? ఫస్ట్ నెగిటివ్ ఆలోచనే కదా మనకు వచ్చేది. హృదయం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కొరకు. అంటే రక్షణ పొందని వాళ్ళు ఉంటారు కదా, ఆ రక్షణ పొందిన వాళ్ళు ఏమంటారు, మీద మందిరంకి వస్తే సప్పగా ఉంటుందండి, ఏం లేదు, ఎవళ్ళు కదలరు, వాళ్ళ మెదలరు, ఎట్లా కూర్చున్న వాళ్ళు అట్లా ఉంటారు. రోజు సాగర్లో బుద్ధ విగ్రహాల మాదిరి అసలు ఉన్నారా ఎత్తబడినారా తెలియట్లేదు. అందుకనే మేము అందరికి రావాలంటే కష్టంగా ఉందండి, వేరే దగ్గరికి వెళ్తున్నాం. వేరే దగ్గర ఎక్కడని నేను చెప్పను. మీరు చూడండి, మరి ఆదాము మొట్టమొదట అబ్రహాము ఆరాధన చేశాడు కదా. 22వ అధ్యాయం ఆరాధన అనే మాట బైబిల్లో ఆదికాండంలో 22లో కనిపిస్తుంది. నేను ఇచ్చిన వాడును వెళ్ళి యెహోవాకు మ్రొక్కి వస్తాను. ఏ కీబోర్డ్ తీసుకెళ్ళాడు, ఏ మైక్ తీసుకెళ్ళాడు, ఏ తపల ఏ కంజరి తీసుకెళ్ళాడు, ఏం తీసుకెళ్ళాడు? హృదయమే. అలాగే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు కదా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11లో, దే ఫెల్ డౌన్ అండ్ వర్షిప్డ్ హిమ్. వారు సాగిలపడి ఆయనకు నమస్కరించి. మరి వాళ్ళే కీబోర్డు తెచ్చారు, వాళ్ళే వాయిద్యాలు తెచ్చారు, వాళ్ళేం ఏంది? అవన్నీ వారి హృదయంలోనే ఉన్నాయి. వాళ్ళ హృదయమే కీబోర్డ్, వాళ్ళ హృదయమే తపలా, వాళ్ళ హృదయమే తర్వాత ఏంటి సితారా, వాళ్ళ హృదయమే, అన్నీ హృదయమే. కొత్త నిబంధనలో యేసుప్రభు ఎంత విశ్వాసం ఉంచిన వ్యక్తి, మొదట ఫస్ట్ ప్రయారిటీ హృదయం. ఆ తర్వాత మన వాయిద్యాల్లో అవన్నీ మనకి అవసరం. కానీ హృదయమే లేకుండా ఉంటే అవన్నీ ఏముంది? అందుకే కీర్తనకాడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీతిమంతులారా యెహోవాను స్తుతించుడి, నూతన కీర్తన, న్యూ సాంగ్. బైబిల్ ఈ మాట ఎన్నిసార్లు రాయబడింది తెలుసా? మామూలుగా 5 ప్రశ్నలు ఉన్నాయి కదా. 5 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న బైబిల్లో ఎన్నిసార్లు రాయబడింది, 2వ ప్రశ్న పాత నిబంధనలు ఎన్నిసార్లు, 3వ ప్రశ్న కొత్త నిబంధనలు ఎన్నిసార్లు, 4వ ప్రశ్న మొదట ఎక్కడ రాశారు, 5వ ప్రశ్న ఇట్లాంటిది ఏమైనా మన జీవితాల్లో ఉందా లేదా? 5వ ప్రశ్నకు మాత్రం జవాబు నా దగ్గర ఉంది. మొదటి ప్రశ్న ఏంటి? బైబిల్ ఈ మాట ఎన్నిసార్లు? న్యూ సాంగ్, క్రొత్త పాట, క్రొత్త కీర్తన, నూతన కీర్తన. తెలుగులో పదాల సంపద ఎక్కువ ఉన్న కారణం చేత ఈ బైబిల్ పండితులు తర్జుమా చేసేవాళ్ళు పద సంపదను రకరకాలుగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడి ప్రయోగించినారు. కొన్ని చోట్ల క్రొత్త కీర్తన పాడిరి అన్నారు, కొన్ని చోట్ల ఇక్కడేం రాశారు? నూతన కీర్తన. రెండు ఒకటే, నూతన కీర్తన అన్న ఒకటే, క్రొత్త కీర్తన అన్న ఒకటే. తెలుగులో ఉన్న పద సంపదను పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ పండితులు అలాగే వినియోగించుకోవటానికి వారికి అవకాశం ఇస్తే వారు ఇలాగ వినియోగించుకున్నారు. ఈ రెండింటికి కలిసి ఇంగ్లీష్లో ఒకటే, వొకాబులరీ తక్కువ ఉందో ఏమో, అందుకనే న్యూ సాంగ్, క్రొత్త కీర్తన పాడరి. బైబిల్లో కనీసం ఈ మాట 9 సార్లు రాయబడింది, 9 times. పాత నిబంధనలో 7 సార్లు రాయబడింది, కొత్త నిబంధనలో 2 సార్లే రాయబడింది. పాత నిబంధనలో కూడా కీర్తనల్లోనే 6 సార్లు రాయబడింది. మొదటి ఇక్కడే నాకు తెలుసు అనుకుంటా. యెషయా గ్రంథంలో ఒక్కసారే రాయబడింది ఈ మాట. ఇంకా ఆ తర్వాత నాకు తెలిసి కనిపించదు అనుకుంటా. ఇలాంటిది దావీదు మనకి ఏ జ్ఞాపకం చేస్తున్నాడంటే, క్రొత్త కీర్తన పాడుడి. ఎందుకు పాడాలా, ఏంటి సంగతి అని కొన్ని విషయాలు ఇక్కడ గ్రంథస్థం చేస్తూ వచ్చినాడు. మీరు అనుమతిస్తే నేను ఒక 5 విషయాలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను, సరేనా? నీతిమంతులారా యెహోవాను బట్టి ఏం చేయాలా?
ఆనందగానం చేయలేదు. తెలుగులో బాగుంది, ఇంగ్లీష్లో జాయ్. జాయ్ సంతోషం. బైబిల్లో జాయ్ అనే పదము, ఇంగ్లీష్లో ఒకటే పదం. ఇందాక నేను చెప్పాను కదా జాయ్ అనేది. తెలుగులో అట్లా కాదు, సంతోషం, ఆనందం ఇలాంటి పదాలు వాడబడుతూ వచ్చినాయి. కనుక పర్యాయ పదాలు ఎక్కువ వచ్చినాయి. పద సంపద ఎక్కువ దొరికేటప్పటికే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తర్జుమాదారులు పద ప్రయోగం జరిగించిన సంగతి కూడా మనకు పరిచయం. దాదాపు 150 సార్లు బైబిల్లో జాయ్ ఇంగ్లీష్ వర్షన్ ప్రకారం రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్న గన్ షాట్ జవాబు చెప్పాలా మీరు? ఓకేనా? ఉన్నోళ్ళే చెప్పండి. ఏమున్నోళ్ళు? జాయ్ ఉన్నోళ్ళే చెప్పండి. జాయ్ అనే మాట బైబిల్లో 66 పుస్తకాల్లో ఏ పుస్తకంలో ఎక్కువ సార్లు రాయబడింది? సరే, లేనోళ్ళు కూడా చెప్పండి. కొత్త నిబంధన, పాత నిబంధన? పాత నిబంధన. ఏదో ఒకటి, రెండిట్లో ఏదో ఒకటి. ఒకటి వింటే ఒకటి వింటే ఎట్లయినా కరెక్ట్ గెలుస్తారు. పాత నిబంధనలోనే ఎక్కువసార్లు రాయబడింది. ఏ పుస్తకమో తెలుసా? మీరు షాక్ అవుతారు. యెషయా గ్రంథం. వారి తలల మీద నిత్యానందం ఉంటుంది, ఎవర్ లాస్టింగ్ జాయ్. వారు సంతోషంతో బయలుదేరి వచ్చేదరు. దే షల్ గో. వారు సంతోషంతో బయలు వెళ్ళేదరు. సంతోషం సంతోషం దాదాపు 40 టైమ్స్ రాయబడింది. ఆ తర్వాత కీర్తనల్లో 30 సార్లు రాయబడింది. కొత్త నిబంధనలు ఏ పుస్తకంలో రాయబడింది? ఇదని చెప్పండి మీరు. డాక్టర్లు లేరా? ఎవరు లేరా? డాక్టర్లను క్లూ ఇస్తున్నా, ఇంకా చెప్పకపోతే ఇంకేం చేయాలా? లూకా సువార్తలో రాయబడుతూ వచ్చింది. దాదాపు 15 సార్లు జాయ్ 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 జాయ్. అందుకనే కదా లూకా సువార్త 1వ అధ్యాయంలో 17, అతడు పుట్టినందున అనేకులకు సంతోషం. మొదటి పుస్తకం తెరిచేమో, 1వ అధ్యాయం తెరిస్తేనే సంతోషం. చివరికి వెళినా కూడా 24వ అధ్యాయంలో కూడా మహానందముతో వారు తిరిగి వెళ్ళారు. ఆఖరి వచ్చిన చూస్తాను లూకా సువార్త. నేను ఎప్పుడు చెప్తుంటా, మళ్ళీ ఈసారి కూడా చెప్తుంటా, ఏమనుకోవద్దండి. డాక్టర్లు ఎవరన్నా ఇక్కడ ఉంటే ఆన్లైన్లో చూసే డాక్టర్లు కూడా సాధారణంగా వాళ్ళకి సంతోషం, ఆనందం ఉండదు. ఎందుకంటే అవి ఎప్పుడో ఎగిరిపోయింటే ఎంబీబీఎస్ సీట్ వచ్చినప్పుడే పోతాయి. తర్వాత ఇంకా బాధ వర్ణనాతీతం. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీ సీట్ రావాలా. పీజీ సీట్ వచ్చిన తర్వాత ప్లేస్మెంట్, పెళ్ళిళ్ళు, క్లినిక్, జాబ్, బయట లోపట ఉన్నది కూడా ఎగిరిపోతుంది వాడికి. ఇక యాంత్రికంగా రోబో, జపాన్ రోబో మాదిరి పనిచేస్తుంటారు. మనం వెళ్ళి ప్రైజ్లో బ్రదర్ చెప్పండి. నాకు చాలామంది డాక్టర్లు పరిచయము. దిస్ ఇస్ మై ఈగల్ ఐడ్ అబ్జర్వేషన్. సంతోషం సాధారణంగా కనపడదు. అయితే ఈ లూకా భక్తుడు డాక్టర్. అయినా ఇప్పుడు డాక్టర్ కాదు. ఇప్పుడు డాక్టర్ అంటే ఏదో లేదు, నీట్ పాస్ అయ్యాడు, ఏదో సీట్ వచ్చింది, చేరినాడు, చదువుకున్నాడు అని. అప్పట్లో 2000 సంవత్సరాల క్రితం డాక్టర్ అంటే మీరు ఊహించండి. ఆయన సన్నబన్న మాలాంటి వాళ్ళకి డాక్టర్ కాదు. అపోజిట్ అయిన పౌలుకి డాక్టర్. పౌలు ఊరికే పెట్టుకుంటాడు. మనలకు ప్రార్థన రాని వాక్యం రాని వాళ్ళు ఇదంతా మంది వచ్చింది ప్రభా అంటే పెట్టుకుంటాడా? ఎంతో ఆత్మీయంగా ఆయన ఫ్రీక్వెన్సీ సింక్ కావాలి కదా. సింక్ ఫ్రీక్వెన్సీ దగ్గరకన్నా వస్తేనే కదా మనం ఉండగలము. దగ్గర రాకపోతే ఎలాగ ఉండదు. పౌల్ లాంటి వాడికి ఆయన పర్సనల్ డాక్టర్గా ఉంటూ వచ్చింది. మస్తు సంపాదించింది. మన మాదిరి అయితే కదా క్లినిక్ పెట్టో, కౌంటర్ పెట్టో, ప్రాక్టీస్ పెట్టో చేయడం తప్పని నేను చెప్పట్లేదు. కానీ ఆ డాక్టరు బయలుపడితలు అంటారు, నాకు తెలియదు. మళ్ళీ అయిపోయిన తర్వాత నన్ను గట్టిగా అడగొద్దండి, ఆయనకి పెళ్లి కాలేదంట. దొందే అన్నట్టు మన ఇద్దరు కలిసి వెళ్ళిపోదాం దేవుని సేవలో అని పౌలు పిలిచిన వెంటనే లూకా వచ్చేసాడంటే ఇద్దరు కలిసి దేవుని యొక్క సేవలో విరివిగా వాడబడుతూ వచ్చినారు. దాదాపు 3 సువార్త దండయాత్రల్లో దైవదాసుని పరిచయం చేసుకుని లేదా ఆయనకు సేవ చేసే భాగ్యం వచ్చింది. నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత చాలా ఆశలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే అపోజిట్ అయిన పౌలును చూసిన తర్వాత డాక్టర్ లూకాను కూడా చూడాలా అని. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం డాక్టర్ కోర్సు చేసి క్లినిక్ పెట్టకుండా, డబ్బులు సంపాదించకుండా, ఇళ్ళ కనకుండా, కారు కొనకుండా, పెళ్లి కాకుండా, పిల్లలు లేకుండా, ఏం లేకుండా ఎట్లా సేవ చేశాడా? ఇప్పుడు కాలక్రమేణా సిఎంసి ఇవన్నీ మిషనరీలు వచ్చి స్థాపించినారు అనుకోండి. బట్ అంతకుముందు దినాల్లోనే దేవుని కొరకు వారు ఎంత త్యాగం చేశారు. కనుక సంతోషం, ఆనందం
క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం. భక్త్ సింగ్ గారు రక్షణ పొందటానికి కూడా ఇదే ప్రశ్నేనంట ఆయన కారణం. ఆయన పుస్తకంలో రాసిన. చాలామంది క్రైస్తవులు చూసినాను కానీ ఏ క్రైస్తవుని ముఖంలో నాకు ఆనందం కనపడలేదు. అందుకని ఆనందంగా ఉండడం అంటే ఎట్లా అని నేను అన్వేషించడం ఆరంభించినాను అని ఆయన పుస్తకం రాస్తూ వచ్చి. ఇక్కడ నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయడి. కీర్తనల్లో 5 రకాలైన గానాలు ఉన్నాయి. అది చెప్పి ముగించమంటారా? మొదటిది పైన రాశారు 32వ కీర్తన 7వ వచనం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను. నేను తెలుగు బైబిల్ ప్రకారం చెప్తా, ఇంగ్లీష్ బైబిల్ ఇట్లా ఉండదు కనుక మొదటి గానం ఏంటి? విమోచన గానం, సాంగ్ ఆఫ్ రిడమ్షన్. గానం అంటే పాట కనుక మొదటి పాట విమోచన పాట. 32వ కీర్తనలో ఎలాగ రాశాడు చూడండి, విమోచన గురించి రాశాడు. 33వ కీర్తనలోకి వచ్చేటప్పటికి ఏం రాశాడు? సాంగ్ ఆఫ్ జాయ్, ఆనంద గానం గురించి రాస్తూ వచ్చినాడు. కనుక ఆనందం ఎలాగొస్తుందంటే విమోచించబడిన తర్వాత ఆనందం కలుగుతుంది. ఇంకా విమోచన, పాప క్షమాపణ, మారమనసు పొందకపోతే మరలా జ్ఞాపం చేస్తున్నాం. దావీదు ఈ మాట పదే కీర్తనలో జ్ఞాపం చేస్తున్నాడు. బహుశా అలాంటి వాళ్ళు ఆ మాటలు చెప్తే మీరు అనుకోవచ్చు బ్రదర్ ప్రిపేర్ కాలేదేమో అందుకే అదే చెప్పేస్తున్నాడని. మేమంటే ప్రిపేర్ కాకుండా అదే చెప్పొచ్చు, కానీ మరి దావీదు ఆయనకు ప్రిపరేషన్ కావాలా? చెప్పరేంటి? మరి రాస్తున్నాడే పూటికి రక్షణతో ఆరంభించినాడు. 3వ కీర్తనలోనే మనం చూస్తాం, ద సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్. రక్షణ యెహోవాదే, రక్షణ నేను కోరుకున్న వానికి ఇస్తాను అనే రక్షణ గురించి చాలాసార్లు రాస్తాడు. విమోచన గురించి చాలాసార్లు రాస్తాడు. ఇక్కడ కూడా విమోచన గానము, సాంగ్ ఆఫ్ రిడమ్షన్. కనుక మనం రక్షణ పొందిన తర్వాత దేవుడు క్రొత్త కీర్తన, ఆ విమోచన కీర్తన ప్రభువు మనలో ఉంచున్నాడు. సో టైటస్ కుటుంబం వారు కూడా రక్షణ పొందిన తర్వాత దేవుడి విమోచన గానము చేత హృదయాలను వారు నింపుతూ వచ్చినాడు. అందుకే నీతిమంతులు యెహోవాను బట్టి ఆనందగానం చేసే భాగ్యంలోనికి దేవుడు తీసుకురావాలని కోరుతున్నాడు. రెండవది 100వ కీర్తన 2వ వచనం, Psalm 100:2. 100వ కీర్తన 2వ వచనం, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి. 2వ గానం ఏంటి? ఉత్సాహగానం. సాధారణంగా ఇది మనకు లోపించుంటుంది అనుకో. ఆదివారం ఏదో కొంతమంది మాత్రమే ఉత్సాహంతో వస్తుంటారు, మిగతా వాళ్ళు అబ్బా అప్పుడే ఆదివారం వచ్చింది, మందిరానికి వెళ్ళాల్సి వస్తుంది, అంతసేపు కూర్చోవలసి వస్తుంది, వినాల్సి వస్తుంది. కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆదివారం వచ్చిందని సంబరపడే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఆరాధనకు వస్తారు కాదు, అక్కడ అర్థమైంది అనుకుంటా మీకు. పొట్టేలు కనిపిస్తుంది కదా కొమ్మల దగ్గర, పేతురు కూడా కనిపిస్తుంటాడు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు. కనుక ఈ కోడి పొట్టేలు కనిపిస్తూ ఉంటే ఆదివారం వచ్చిందని గుర్తొస్తుంటారు కొంతమంది. ఆదివారం దాని కొరకు కాదు ప్రాముఖ్యం. ఆదివారం ఇక్కడ చెప్తున్నాడు, ఆయన సన్నిధిలో నమస్కరించి సాగిలపడి ఆయన ఆరాధించటానికి కొరకాయ ఉత్సాహ ధ్వనితో యెహోవాను గురించి గానం చేయటానికి ఆయన సన్నిధికి రండి. కనుక రెండవది ఉత్సాహం. ఈ వైబ్రెన్స్ అనేది, జాయ్ అనేది మనకు రోజులు గడిచే కొద్ది తగ్గిపోతుంది. మీకు తెలుసు కదా, అది చిన్న పిల్లలు, కుర్రోళ్ళు అట్లా ఉంటారనుకో, టీనేజ్ పిల్లలు, బీటెక్ ఇట్లు చేసే పిల్లలు ఉంటారు. పెళ్ళి అయ్యేదాకా లేదు, తర్వాత ఇంకేం లేదు, అంత సప్పబడిపోతారు. వాళ్ళ కష్టాలు బాధలు ఎక్కువైపోయి ఇంక ఎగరండి బ్రదర్ గంతలు hinడి ఇంకేం ఎగరతాం కదా. యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆనందగానం, ఉత్సాహగానంతో దేవుని మందిరావడంలోనికి వెళ్ళాడు. అందుకే మీకు తెలుసు కదా, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షమెత్తుకున్న 40 ఏళ్ళ నుండి ఆ కాలు బాగలేకుండా అంటే కుంటివాడు అక్కడ పడి ఉన్నాడు. పేతురు యోహానులు వచ్చి వాడిని బాగు చేస్తే బైబిల్లో రాయబడింది, వాడు దిగ్గున లేచి గంతలు వేయచ్చు ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలో. ఒక స్వస్థత వచ్చిన వానికి మాత్రమే ఆరోగ్యం విలువ తెలుస్తుంది, అంటే రోగికి మాత్రమే ఆరోగ్యం విలువ తెలుస్తుంది.
డబ్బులు లేనివాడికి మాత్రమే డబ్బుల విలువ తెలుస్తుంది. దుఃఖంలో ఉన్నోడికి మాత్రమే కన్నీటి విలువ తెలుస్తుంది. ఫెయిల్ అయినోడికి మాత్రమే పాస్ విలువ తెలుస్తుంది. దిగంబరికి మాత్రమే బట్టల విలువ తెలుస్తుంది. మొబైల్ ఫోన్ లేనివాడికి మాత్రమే మొబైల్ విలువ తెలుస్తుంది. నీళ్ళు లేని వాళ్ళకి మాత్రమే నీళ్ళ విలువ తెలుస్తుంది. దేవుడు లేని వాళ్ళకి యేసు ప్రభు యొక్క విలువ తెలుస్తుంది. అలాగే దుఃఖముతో ఉన్న వారికి మాత్రమే ఆనందము లేదా ఈ ఉత్సాహధ్వనిని గురించి తెలుస్తుంది. అందుకని నాట్యముగా మార్చినాడు. 39వ కీర్తన, నా అంగలార్పునైనా నాట్యముగా మార్చినాడని వాక్యంలో మనకు రాయబడుతూ వచ్చింది. 3వ చూస్తామా? కీర్తనలు 145 7 145:7 Psalm 145:7 నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని ప్రకటించేదను, నీ నీతిని గూర్చువారు, దీనికి ఒక పేరు పెడదాం. ఏం పేరు? నీతి గానం, సాంగ్ ఆఫ్ రైచియస్నెస్. దేవుడే నా నీతి, ఆయనకు వెలుపట నా నీతి అంతా మురికి పేలికలతో సమానం. అది వాక్యంలో మనకు పరిచయం కదా. కానీ క్రైస్ట్ ఈజ్ అవర్ రైచియస్నెస్. క్రీస్తే మన నీతి. తార్సువాడైన సౌలు రక్షణ పొందిన తర్వాత ఆయన అన్ని విషయాల్లో నీతిమంతుడని అనుకుంటూ వచ్చినాడు. దేవుని యొక్క నీతికి, ఆయన నీతికి పోరాటమని గుర్తించినాడు. అరేబియా ఎడారిలోనికి వెళ్ళి 3 సంవత్సరాలు యేసు ప్రభుతో పోరాడిన తర్వాత బయటకు వచ్చి రోమాలో నుండి కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31 అన్నాడు, క్రైస్ట్ ఈజ్ రైచియస్నెస్. క్రీస్తే నా నీతి, క్రీస్తే విమోచన, క్రీస్తే పరిశుద్ధత, క్రీస్తే జ్ఞానము. నో క్రైస్ట్ నో రైచియస్నెస్. క్రీస్తు లేకపోతే నీతి లేదు. కనుక రోమ 5:1 కూడా ఆయన బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని. రోమ 1:17 కూడా మార్టిన్ లూథర్ లాంటి గొప్ప భక్తుని మార్చిన వాక్యము, నడిపించిన వాక్యము. రోమ 1:17 ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. అందుకే నీతిమంతులారా నీతి గానం చేయండి. 3 గానాలు చూసినాం. మొదటిది ఏంటి? నీతిమంతులారా విమోచన గానం చేయండి. రెండవది ఏంటి? నీతిమంతులారా ఉత్సాహ గానం చేయండి. మూడవది ఏంటి? నీతిమంతులారా నీతి గానం చేయండి. 4వది ఏంటి? కీర్తన 147 1 యెహోవాను స్తుతించుడి, మన దేవునికి ఏ గానం ఇది? 4 స్తోత్రగానము చేయట మంచిది. మనము సాధారణంగా మంచి పనులు చేయటానికి ఏమి వీలు కాదు, చేయము కూడా. మనం ఏమైనా చేయాలనుకుంటే సాధారణంగా చెడ్డే చేస్తుంటాం. ఇంకా ఎలాగో బ్రదర్ చెప్పాడు కదా, చెడ్డే చేస్తామని ప్రయత్నం చేయకూడదు. అట్లా చేయొద్దండి. అంటే దేవుడు మంచివాడు, ఆయన చేసేవన్నీ మంచివే. మనుషుని యొక్క స్వభావం చెడ్డది, చేసేవన్నీ చెడ్డవి. అయితే మనుషుడు కూడా మంచి చేయగలడు. మనుషుడు దేవుడికి మంచి చేయగలడా? చేయగలడు. అదే ఒకటి ఏంటంటే యెహోవాకు స్తోత్రగానము చేయుట. దేవుడి పక్షాన మనుషుడు ఏదైనా మంచి చేయగలడు అని అంటే దేవుడిని స్తుతించుట, కీర్తించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆరాధించుట, స్తోత్రగానము చేయుట మంచిది. 5వ దాకా చూసి ముగిస్తామా? కీర్తనలు 126 5 Psalm 126:5 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడుచు విత్తువారు ఏ గానం? దుఃఖం నిట్టూరు పంతెగిరిపోయింది. ఇప్పుడు సాంగ్ ఆఫ్ జాయ్. సంతోషం వచ్చింది, నాట్యం వచ్చింది. ఈ సంతోషం ప్రభువు వల్లనే, ఈ ఆనందం ప్రభువు వల్లనే. ఇదంతా ప్రభు ద్వారానే మనకు సాధ్యం అవుతుంది. కనుక నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషగానము చేయండి. పౌలు ఇవన్నీ యాంప్లిఫై చేసి తీసుకొని, అంటే మన భాషలో చెప్పాలంటే తిరిగి రోమా మన్నించండి ఫిలిప్పి 4:4 యాంప్లిఫై చేసి రాస్తున్నాడు. ప్రభును బట్టి ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి.
కనుక పాత నిబంధనలో ఇవన్నీ నెహెమ్యా కూడా అన్నాడు కదా 8వ అధ్యాయంలో అనుకుంటే, యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందేదారు. మనం బలహీనంగా ఉండటానికి కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒక కారణం చెప్పండి మీకు తెలిసింది. మీరు చెప్తారు, నేను చెప్పమంటారా? మనం ఆత్మీయంగా బలహీనంగా, శారీరకంగా కాదు, మనం ఆత్మీయంగా బలహీనంగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే అవిధేయత, వాక్యం వినకపోవడం, వాక్ ప్రకారం జీవించకపోవడం, ఇట్ట ప్రార్థన లేకపోవడం, ఆరాధన లేకపోవడం, సహవాసం, ఇవన్నీ చాలా కారణాలు. ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఆర్ దేర్ దట్ వీ బికేమ్ సో వీక్ స్పిరిచువల్లీ. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్స్ యాజ్ టు వై వీ బికేమ్ స్పిరిచువల్లీ వీక్ ఈజ్ దిస్. వాట్ ఈస్ దట్? మనం ఆత్మీయంగా బలహీనలుగా ఉండటానికి చాలా కారణాలు. ఒక్క కారణం ఏంటంటే ఏది? యెహోవా యందు ఆనందించలేకపోవడం. యెహోవా యందు ఆనందిస్తే ఏమవుతుందంటే ఇక్కడ రాయబడిన వాక్యంలో ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. మనం అప్పుడు బలంగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం, స్థిరంగా ఉంటాం, నిలకడగా ఉంటాం, ప్రభు మీద ఆధారపడి ధైర్యంగా ఉంటాం. అందుకే తిమోతికి రాస్తా అపోస్తలుడైన పౌలు అన్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు. ఈ యాత్రలో సాగిపోయేటప్పుడు వచ్చే పరిస్థితులన్నింటిలో వాళ్ళ కన్నీళ్లు విడుచుచు విత్తువారు. విత్తేటప్పుడు కన్నీటితో విత్తినారు, వచ్చేటప్పుడు ఎలాగొస్తున్నారు? సంతోషగానంతో వస్తారు. మనుషుని యొక్క జీవితం అదే, కన్నీరు 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 కన్నీరు. ఇంకా అదపు లేదా, ఇది ఆగదా ఇది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొంతమందికి ఆగిపోవచ్చు, కొంతమందికి అసలు అది ఎట్లుంటుందో కూడా తెలియకపోవచ్చు. అయితే బైబిల్లోని భక్తులు ఆ మార్గం గుండా వెళ్ళారు. యేసుప్రభు కూడా ఆ మార్గం గుండా వెళ్ళాడు. బైబిల్లో రాయబడింది హెబ్రీ పత్రికలో, ఆయన శరీరధారి అయిన దినములలో మరణము నుండి తప్పించడానికి కన్నీటితోనూ మహారోధనతోనూ ఆయన ప్రార్థన చేస్తూ యాచనలు చేస్తూ వచ్చినాను. వాక్యం మత్తయి 11 యోహాను 11లో మనం చూస్తాం కదా, జీసస్ వెప్ట్, యేసు కన్నీళ్లు విడిచి. లూకాలో చూస్తాం 19 అనుకుంటా, ఆయన యెరూషలేము సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. దేవుడు ఏడుస్తాడా? ఈ దినాల్లో అలాగే జరిగితే మనకి అమ్మాయి మాదిరి ఎప్పుడు ఏడుస్తుంది కదా? ఏడు పెట్టొస్తుందో ఏమో, కొంతమంది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అంటారు కొంతమంది. అది అందరికి రాదమ్మా. అది విలువైన ప్రెషస్ ఏంటది? లిక్విడ్. అసలు లిక్విడే లేని వాళ్ళకి ఎట్టొస్తుంది? ఆ కష్టాల గుండెలు పిండి లిక్విడ్ రూపంలో కళ్ళల్లో నుండి బయటకు వస్తుంది. ఈ పరిస్థితులన్నీ వచ్చిన సంతోషగానంతో పనులు మోసుకొని వస్తాయి. ఇప్పుడు దాకా 5 గానాలు చూసిన. మొదటిది ఏంటి? నీతిమంతులారా విమోచన గానం చేయడి. రెండవది ఏంటి? నీతిమంతులారా ఉత్సాహగానం చేయడి. మూడవది ఏంటి? నీతిమంతులారా నీతిగానం చేయడి. నాలుగవది ఏంటి? నీతిమంతులారా స్తోత్రగానం చేయండి. 5వది ఆఖరిది, నీతిమంతులారా సంతోషగానం చేయండి. అందుకే కీర్తనకాడు అన్నాడు, యెహోవాయే నా గానం, క్రైస్ట్ గాడ్ ఈజ్ మై సాంగ్. ఆయనే నా పాట. సో ద టైటస్ కుటుంబ పక్షాన దేవుడు అలాగ అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించినాడు. కన్నీళ్లు విడుచు యాత్ర అంతా సాగిపోతున్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో, బాధల్లో వినటానికి కూడా చేత కాదు. ఇంక నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, ఇంకేం వినాలా? విని 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 చెవులు కష్టాలు విని, ఎక్కడికి వెళ్ళినా కష్టాలు చెప్పేవాళ్ళే కదా. కష్టాలు తీరిపోయిన తర్వాత చెప్పేవాళ్ళు చాలా తక్కువ, అరుదుగా కనిపిస్తారు. బ్రదర్, దేవుడు సంఘ ప్రార్థనలు ఆలకించినాడు, కష్టాలన్నీ తీరిపోయి ఇప్పుడు బాగున్నాం, ప్రభుకు స్తోత్రాలు బ్రదర్ అని చెప్పేవాళ్ళు తక్కువ. కానీ ఇంక ఇలాగే చెప్పేవాళ్ళు ఉన్నారు, బ్రదర్ మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీకు వచ్చి చెప్పినాము, మీరు ప్రార్థన చేసినారు, ఇంకా కష్టాలు ఎక్కువైనా ప్రార్థన చేయండి. అలాగ అద్భుతాలు దేవుడు టైటస్ విషయంలో నేనేం నమ్మలేదు, సఖ్యం కూడా కాదు. 98 బ్యాచ్లకి 20 ఏళ్ళ తర్వాత ఏళ్ళని ఉద్యోగం ఇస్తారా? నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ అనుకుంటా. బహుశా ఇదే లాస్ట్ టైము కదా. మామూలు రూల్ ఏం చెప్తుందంటే, మాకు కూడా మేము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం కదా, ఇంటర్వ్యూస్కి వెళ్ళిన తర్వాత
ఒక 5 మంది క్యాండిడేట్‌లని వాళ్ళని సెలెక్ట్ చేస్తే దాని కింద ఎక్స్‌పర్ట్స్ అంతా మేము కూడా సంతకాలు పెడుతుంటాం కదా! వీసీ, వైస్ ఛాన్సలర్ అందరూ సంతకాలు పెడుతున్నాం. సంతకాలు పెట్టిన తర్వాత ఈ లిస్ట్ అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్టు 6 నెలలే వ్యాలిడ్. 6 నెలల తర్వాత ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ఆర్డర్‌లు ఇయ్యకపోతే తయారు చేసిన లిస్ట్ ఇన్‌వాలిడ్. కోర్టుకు పోయినా కూడా ఇన్‌వాలిడ్, ఎక్కడికెళ్ళినా కూడా ఇన్‌వాలిడే. బట్ శాసనాలు, ఆజ్ఞలు అన్ని తారుమారు చేయబడి ఆ మధ్యలో టైటస్ వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినప్పుడు పేపర్లో రకరకాల ఆర్టికల్స్ రాసినారు. అంటే బాధ కలిగించే ఆర్టికల్ ఏంటంటే కొంతమంది అపాయింట్మెంట్ ఇవ్వడానికి పిలిస్తే వాళ్ళ వయసే దాటిపోయింది, అంటే రిటైర్ స్టేజ్ అయిపోయింది. కొంతమంది జస్ట్ ఆర్డర్ తీసుకొని అట్లా పోయి జాయిన్ అయ్యి రిటైర్డ్ అయినారు కొంతమంది. ఇలాగ వాళ్ళని గురించి రాస్తూ ఇట్లా రిటైర్డ్ అయిపోయారు, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినారు, ఈ వయసులో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎవరో చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడతాయి కానీ మిగతా వాళ్ళందరికీ ఏం ఉపయోగం ఇప్పుడు అని రకరకాలుగా ఆర్టికల్స్ రాస్తూ వచ్చినారు. ఈ సంవత్సరంలో ఈ నవంబర్, డిసెంబర్ క్యాలెండర్ చూసింటారు కదా మీరు. మొదట పదం ఏముందంటే ఆశ్చర్యకరుడు. తెలుగులో, ఇంగ్లీష్లో ఈజ్ నేమ్ షల్ బి కాల్డ్ వండర్ఫుల్. ఆయన ఆశ్చర్యకరుడు. మనకి ఊహించుకునేటట్లు, మనకు తలంచేటట్లు చేస్తే ఆశ్చర్యం ఏముంది అని అనుకుంటాం. మన ఊహకు, జ్ఞానమునకు, లాజిక్కి, రీజనింగ్కి, పద్ధతులకి, ఆజ్ఞలకి, ఇవన్నిటికీ ఆల్ నల్లిఫైడ్, ఇంకేమీ లేదు అని అనుకునే దినాల్లో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అందుకే కీర్తనలో రాయబడింది కదా, ఆయన ఆశ్చర్యకార్యములు చూడరండి. ఈ ఆశ్చర్యకార్యాలు చేసిన సందర్భాన దేవుని మీ అందరితో కలిసి సంతోషించడానికి వారు ఆహ్వానించినారు. నేను కూడా వారితో మీతో కలిసి నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయడనే గుంపులో స్తుతి చేయట యథార్థ హంతలకు శోభస్కరం. కనుక అలాగ దేవుడు ఆ కుటుంబాన్ని, బంధువులకు, సంబంధికులను, వారి విశ్వాసాన్ని ఘనపరిచి రాబో దినాల్లో ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకోవాలని ప్రార్థన.